అలా ధ్యానం చేసినట్టయితే ఎంత కాంతిగా ఉంటుందంటే ఆ దైవం అంది కోటి సూర్య సమప్రభ అంటారు. సో ఇట్లా ఇలా చుట్టూ నీకు అలాగా ఉంటుంది, ఒక ఎనర్జీ ఫీల్డ్ అంటూ మనకు ఉంటుంది అనమాట మన చుట్టూత. సో అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కూడా ఉంటుంది నీలో. కానీ మన స్పిరిచువల్ పాత్ కూడా అంతే. అనుభవాలు వెనకాల ఈ పలానా అనుభవం కావాలి, నాకు విజన్స్ రావట్లేదు ఇవి అని దీని వెనకాల పరిగెత్తామంటే ఆత్మ అంట చెప్పారు ఎన్నో జన్మలలో ఆత్మ అనేది జ్ఞానం ఒక్కటే పొందదు. హంసలా ఆత్మలింగం అంటే సార్ చెప్పారు, పత్రి సారు, అది డివైన్నెస్ ఇన్నర్స్ అంటే మనలో ఉన్న మన అందరిలో ఆత్మలింగం అనే ఒక మెసేజ్ ని, జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాము, డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఈ మెసేజ్ మనకి పత్రి సార్ నుంచి వచ్చిందనమాట. ఇది ఎప్పుడో 2022లో ఆ సంవత్సరంలో పత్రి సార్ దగ్గర నుంచి ఇది ఫస్ట్ మెసేజ్ అన్నమాట, సారు అందించిన ఫస్ట్ మెసేజ్. సో ఒక రోజు ఏం జరిగిందంటే ఇదంతా ధ్యానంలో డ్రీమ్స్ లో, కలలో నాకు ఎక్కువగా స్టార్టింగ్ లో అంతా కూడాను కళల్లోనే మాస్టర్స్ వచ్చి జ్ఞానము ఇవ్వటము, దానికి ఎక్స్టెండెడ్ నాలెడ్జ్ కావచ్చు, ఏదన్నా ఆ విజ్డమ్ ఇచ్చేవారు. నేను అది లేచినాక మార్నింగ్ నేను నోట్ చేసుకునేదాన్ని, దాదాపు గుర్తుండేది. సో అలా నోట్ చేసుకోవటం అట్లా జరిగేది. అదే విధంగా ఒక రోజు ఇది డ్రీమ్ లో ఒకరు ఎవరి కోసమో నేను వెయిట్ చేస్తున్నాను, ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాను, నేను ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాను నాకు అక్కడ తెలీదు, కానీ నేను ఉన్నాను అంతే అక్కడ. ఈలోగా ఒకరు వస్తున్నారనమాట, దూరం నుంచి ఒక మాస్టర్ వస్తున్నారు. ఆయన చాలా కాంతిగా ఉన్నారు, శరీరం ఆయన తేజస్సుగా ఉన్నారనమాట చక్కగా. ఆయన ఎవరో నాకు తెలీదు. పత్రి సార్ అయితే కాదు, అంటే ఫిజికల్ ఇక్కడ చూసేలాగా పత్రి సార్ లాగా తెలియలేదు నాకు, ఎవరో ఒక కాంతిగా ఉన్నారు మాస్టర్ అని. సో ఆయన వచ్చి ఆయన ఒకటి అన్నారనమాట, నీ ఫిజికల్ బాడీ మొత్తం అంటే నీ శరీరం మొత్తం కూడా ఒక లింగము అన్నారు. మన ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం మొత్తము లింగము అన్నారు. దానిలో నీకు చాలా పొరలు ఉంటాయి, ఎన్నో లేయర్స్ ఉంటుంది అన్నారు. లోపల ఎన్నో లేయర్స్ ఉంటాయి మనలో. సో అది ఏంటి అంటే ఆ పొరలని అయితే గనక నువ్వు దాటినట్టయితే నువ్వు ఆత్మలింగాన్ని చేరుకోగలవు అన్నారు. ఓకే, అంటే శరీరము ఫస్ట్ ఆయన ఏం చెప్పారు, శరీరం ఏమో లింగము అన్నారు, మా లోపల చాలా పొరలు ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ పొరల్ని దాటుతావో, ఓకే, దాని నుంచి అధిగమిస్తావో, నీ లోపల ఆత్మలింగాన్ని నువ్వు దర్శించగలవు, నువ్వు ఆత్మలింగాన్ని చేరగలవు, నీ లోపల ఉన్న ఆత్మలింగానికి అని అన్నారు. సో ఆత్మలింగం ఎలా ఉంటుందని కూడా చెప్పారు. ఆత్మలింగం అంట చాలా చాలా చిన్న పరిణామంలో, అంటే చాలా చిన్న సైజులో, అది చాలా బ్రైట్ గా అంటే ఎంతో కాంతితోటి ఉంటుంది అన్నారనమాట. అలా చెప్పేశారు, ఆయన వెళ్ళిపోవటం జరిగింది, ఇంతే చెప్పున్నారు. సో నాకు ఏమన్నా డ్రీమ్ లో అట్లా కొంచెం ఏమన్నా అర్థం కానప్పుడు మనకి ఏంటి ఇది అర్థం కాలేదే కొంత మటుకు అని అనుకుంటూ ఉంటాం కదా. సో అలానే నాకు ఈ మెసేజ్ అందుకున్నాక డ్రీమ్ లో ఆయన ఏంటి అంటే ఆలోచించడం మొదలు పెట్టాను. ఆత్మలింగము మనలోనే ఉంటే, నాకు ఏంటి అంటే చిన్నప్పటి నుంచి బాగా భక్తి సినిమాలు అవి చూడడం ఇష్టం. అందరం చూసుంటాం కదా, రామాయణం చూసుంటాము, మహాభారతము మనకి టీవీలో ప్రోగ్రాంలు వచ్చున్నాయి. సో అలానే భక్తి సినిమాలు బాగా ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఇష్టం, చూసేదాన్ని. సో అలా దాంట్లో ఉంటున్నప్పుడు నాకు రావణాసుడిది గుర్తొచ్చింది. అంటే నేను అంత మటుకు చూసిన పరిజ్ఞానం వరకు చెప్తున్నాను, చాలా డీపర్ ఉంటుంది మనకి ఆ సత్యం ఏంటి అనేది. ఆయన ఆత్మలింగం కోసము శివుడిని తపస్సు చేయటము, కైలాసానికి ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతారు కదా రావణాసురుడు, ఏలో కైలాసానికైనా ఆయన వెళ్ళిపోతారు. సో అలా కైలాసానికి ఆయన వెళ్ళటము, ఆ ఆత్మలింగం కోసం ఆయన అంత తీవ్రంగా తపస్సు చేసి ఉన్నారనమాట. చేసే శివుడు ప్రసన్నమయ్యి ఆయన ఆత్మలింగాన్ని
రావణాసురుడికి ఇవ్వటము, ఇవంతా కథ అంతా గుర్తుకొస్తా ఉంది నాకు. మళ్ళీ దాని తర్వాత శివుడు ఆయన ఇచ్చేస్తారు, వరం ఇచ్చేస్తారు అంతే కదా. అది ఆయన తీసుకుని వెళుతుంటే రావణాసురుడు ఈలోగా అందరూ దేవతలందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. అరే ఆత్మలింగం రావణాసురుడి చేతుల్లో విడిపోతే ఎలాగా అని. అది మొత్తానికి వినాయకుడు మళ్ళీ ఏదో ఒక కథ నడిపి వినాయకుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేయటం అనేది ఉంటుందన్నమాట. సో ఇంత ఇంత ఉంటున్నప్పుడు, ఆత్మలింగం మనలోనే అట్లా ఉన్నప్పుడు, రావణాసురుడు జ్ఞాని అంటే ఆయన బ్రహ్మ దేవుడి యొక్క మనవడు రావణాసురుడు. సో ఆయన ఏం తక్కువ ఏం కాదు, పవర్ఫుల్. ఆయనకి మాత్రమైనా కొంచెం జ్ఞానం ఆయనకైతే ఉన్నది. ఆయనకి మనలోనే ఉంది అని తెలిసినప్పుడు, అది మనలోనే ఉందన్నప్పుడు ఆత్మలింగం అనేది ఇంత తీవ్రంగా ఆయన తపస్సు చేయటము, దానికి ముందు ఆయన ఆయన తల్లి అడుగుతారనమాట, ఆత్మలింగము, శివుడు ఒక ఆత్మలింగం కావాలి అని. ఎందుకంటే శివుడిని వాళ్ళు బాగా ఆరాధిస్తారు, శివుడిని నమ్ముతారు కాబట్టి శివుడు ఒక ఆత్మలింగం నాకు కావాలంటే ఆ అమ్మాయి కోసము తపస్సు చేయటం. నాకు తెలిసినంత మటుకు, ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే గనక ఉంటుంటుంది ఖచ్చితంగా. కానీ ఇలా ఇలా ఒక లైన్ అయితే నాకు గుర్తొచ్చింది ఆ టైంలో. ఇంత ఇంత ఇదిగా ఆయన తపస్సు చేయటం, తీసుకురావటం, మళ్ళా దేవతలందరూ కంగారు పడడం, ఇవన్నీ జరిగినాయి కదా. అయితే ఏంటిది అదంతా? మనలోనే ఆత్మలింగం ఉంటే ఎందుకు ఇంత స్టోరీ అంతా జరగటం జరిగింది అనేసి డౌట్ వచ్చినప్పుడు ధ్యానంలో కూర్చున్నాను. ఒక రోజు మార్నింగ్ లేసినాక ధ్యానం చేసుకుంటున్నప్పుడు, అప్పుడు ఈ జ్ఞానం అంతా ఫ్లో అవటం స్టార్ట్ అయిందనమాట. సో పత్రి సార్ అన్నారు, పత్రి సార్ నుంచి ఈ జ్ఞానం అంతా స్టార్ట్ అయింది, ఫ్లో చెప్తున్నారనమాట. ఇది ధ్యానంలో టెలిపతి అంటాం కదా, సో అట్లా సారు ఇవ్వటం జరిగింది మనకి జ్ఞానం అనేది. సో ఫస్ట్ ఏం చెప్పారంటే, అంటే ఇది క్వశ్చన్ ఆన్సర్స్ లాగా జరిగింది. అంటే నాకు ప్రశ్న వేయటము, అక్కడి నుంచి మళ్ళీ ఆన్సర్ రావటము, అలాగా జరిగిందనమాట. సో ఆత్మలింగం అంటే ఏంటి అని అడుగున్నాను. ఆత్మలింగం అంటే సార్ చెప్పారు, పత్రి సారు, అది డివైన్నెస్ ఇన్నర్స్, అంటే మనలో ఉన్న, మనందరిలో ఉన్న దైవత్వము అన్నారు. అంటే దైవ గుణము, దైవత్వం, ఏకంగా చెప్పాలంటే దేవుడు మనలో ఉన్న దైవత్వము అన్నారు ఆత్మలింగం అనేది అని. మరి అది ఎక్కడ ఉంటుంది అని క్వశ్చన్ అడిగాను. అది ఏమన్నా ఆత్మలో ఉంటుందా, ఆత్మలింగం అనేది ఆత్మలో ఉంటుందా అని అడగటం జరిగిందనమాట. అప్పుడు చెప్పారు, డివైన్నెస్ అనేది, అంటే దైవత్వం అనేది కంప్లీట్ గా సోల్ కి, అంటే మన సోల్ డివైనే, కాకపోతే ఏంటంటే మన కాన్షియస్నెస్, అంటే ఆ సోలు అనుభవాల కోసం జన్మ తీసుకుంటూ ఉంటాం కదా. అలా ఆఖరి మనకి ఉన్న అనుభవం ఏంటంటే మనమే దైవం అన్న అనుభవము మనకి రావాలి శరీరం తీసుకున్నప్పుడే. ఆత్మగా ఉంటున్నప్పుడు మనము ఆ అనుభవాన్ని పొందలేం, తెలీదు మనకి. అందుకు శరీరం తీసుకున్నప్పుడే, శరీరంతో ఉన్నప్పుడే, అంటే ఈ కాంట్రాస్ట్, ఇది కంప్లీట్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకంగా ఉంటుంది అనమాట. ఆత్మేమో దైవత్వాన్ని తోటి ఉండుంటుంది. సో కానీ మనకేంటంటే మనము అనుభూతి చెందాలి అది శరీరంతో. మన శరీరం, మనమేమో ఇక్కడ 3 డైమెన్షన్ లో ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి అంటే టైమ్ స్పేస్, దీంట్లో డైమెన్షన్ లో మనం ఉంటాం. సో దీని నుంచి మనలో ఉన్న ఎమోషన్స్, అంటే అరిషడ్ వర్గాలన్నిటినీ మించి నిర్గుణ స్థితికి వెళ్ళటము, అక్కడ మనము ఏంటంటే దైవత్వాన్ని అనుభూతి చెందినప్పుడు నేనే దేవుణ్ణి, నేనే అనేది తెలుస్తుంది. ఓకే. సో అట్లా అడిగినప్పుడు సోల్ అనేది ఒక చైతన్యం, సోల్ ఒక చైతన్యము ఏంటంటే సోల్ ఎప్పుడు ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఆత్మ అనేది ఎప్పుడు పరిణితి చెందుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు అనుభూతి చెందుతావో అప్పుడు ఆత్మ కూడా అనుభూతి చెందుతుంది తాను దైవం అని. అంత మటుకు జన్మలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట మనం. అయితే నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనకి మరి 7 శరీరాలు ఉన్నాయి కదా, ఈ మరి ఆత్మలో లేదన్నారు. సో ఈ ఆత్మ ఒక ఈ కాన్షియస్నెస్ అంటూ మనకి 7 శరీరాలు ఉన్నాయి కదా, ఈ 7 శరీరాల్లో ఏమన్నా ఎక్కడన్నా ఉంటుందా అని అడిగినప్పుడు, అయితే ఏ శరీరంలో ఉంటుంది అని సో చెప్పారు సారు, అది బాడీలో కూడా ఉండదు, నీ శరీరంలో కూడా ఉండదు, నీ ఉన్న 7 శరీరాల్లో కూడా ఎక్కడా ఉండదు. ఓకే. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు శరీరంగా నువ్వు చూసుకుంటే ఇంతే నువ్వు అలాగా మనం పరిమితి అయిపోతాం అన్నమాట. 7 శరీరాలన్నా ఇంత ఉంటా. సో ఏంటి అంటే ఆ మన చుట్టూ ఏంటి అంటే చాలా వ్యాస్ట్, నువ్వు చూసుకున్న నీ శరీరము అంతే నువ్వు ఉండవు.
చాలా వ్యాప్తి చెంది ఉంటావు అని అన్నారు. అంటే మనం అందరము, మనం చూసుకున్న ఈ శరీరం ఎంత ఉన్నామో ఇంతే మనం ఉండము. మనము అంటే ఇలా వ్యాప్తి చెంది ఉన్న మనం అన్నమాట. సో అది ఏంటంట, చుట్టూ కూడాను మనకి ఎనర్జీ అనేది సరౌండింగ్స్ లో ఉంటుంది, చుట్టూ ఎనర్జీ ఉంటుంది అని మనం ఆరా అనుకోవచ్చు, మన ఆరా ఎనర్జీ ఇవంతా. సో ఇట్లా ఇలా చుట్టూ నీకు అలాగా ఉంటుంది, ఒక ఎనర్జీ ఫీల్డ్ అంటూ మనకు ఉంటుంది అనమాట మన చుట్టూత. సో అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కూడా ఉంటుంది నీలో. చాలా రకాల ఎన్నో రకాల శక్తులు, అంటే శక్తులు అంటే ఏదో పవర్స్ కాదు, మనం డిఫరెంట్ ఎనర్జీస్ తోటి ఉంటాం. ఒక్కోసారి మనము లో అయిపోతా ఉంటాం, హై అవుతాము, ఆనందము, దుఃఖము, ఇవన్నీ ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది ఫ్రీక్వెన్సీ మన లోపల. సో అలానే ఏంటి అన్నారు, నువ్వు మ్యాగ్నెట్ లాంటివి, అంటే అయస్కాంతం ఎలాగైతే గుణాలు ఉంటాయో మన శరీరానికి కూడా అలాంటి అయస్కాంతపు, మన చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ కి అలా అయస్కాంతపు గుణాలు అనేది, శక్తి అనేది ఉంటుంది. అందుకు మనం ఏంటంటే యూనివర్స్ నుంచి సర్టన్ ఎనర్జీస్ ని మనం ఏ ఫ్రీక్వెన్సీలో అయితే వైబ్రేట్ అవుతూ ఉంటామో ఆ మూమెంట్ లో, ఇది ఎప్పటికీ కాదు, ఫిక్స్డ్ గా కాదు, ఆ మూమెంట్ లో ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతూ ఉంటామో అలాంటి ఎనర్జీస్ ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం యూనివర్స్ నుండి. ఓకే, ఇప్పుడు చాలా దుఃఖంగా అట్లా ఉండి ఇంకా ఇంకా లో అయిపోతూ ఉంటే ఏమి అట్రాక్ట్ చేసుకుంటాము, మనం మ్యాగ్నెట్ లాంటి వాళ్ళ ఈ యూనివర్స్ లో ఇంకా లోని అట్రాక్ట్ చేసుకుని ఇంకా కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకు మహావతార్ బాబాజీ ఒకటి చెప్తారు, ఎప్పుడు కూడాను నువ్వు ఏ ఎమోషన్ ని ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దు. సుఖం గాని దుఃఖం గాని ఎక్కువసేపు దాన్ని పట్టుకుని ఉంచుకున్నావు అంటే నీకు అది ఇంప్రింట్ అయిపోతుంది, అది ఎమోషన్ కింద అయిపోతుంది. ఎమోషన్ ఎప్పుడవుతుంది, లైక్ ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఒక ఫీలింగ్ అది పదే పదే ఫీల్ అవుతూ ఉంటే దానికి ఎనర్జీ పెరిగి 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 అది ఎమోషన్ కింద మారుతుంది. ఆలోచనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక భావన ఉంటుంది, భావోద్వేగం అంటే ఎమోషన్ ఉంటుంది కదా. సో దాని రిలేటెడ్ ఆ ఎమోషన్ అనేది హై, అంటే బరువు ఎక్కువ, వెయిట్. సో ఇట్లాగా ఉన్నప్పుడు ఆలోచన వచ్చినప్పుడే ఎరుకతోటి ఉండాలి. సో వచ్చింది పర్వాలేదు, ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఆ ఫీలింగ్ వచ్చింది, దాన్ని గంటలు రోజుల తరబడి క్యారీ చెయ్యొద్దు అంటారు బాబాజీ. నువ్వు వెనక్కి వచ్చేయాలి, మళ్ళీ దాన్ని అక్కడ విడిచి వెనక్కి వచ్చేయాలి, లేదంటే అది ఎమోషనల్ బ్లాకేజ్ లాగా అయిపోతుంది అని. అలా ఎన్ని ఇంప్రింట్స్ తీసేసుకున్నామో, ఎన్ని ముద్రలు పడిపోయినాయో మన చైతన్యంలో. సో అప్పుడప్పుడు మనం ఏమవుతా ఉంటాం, ఏదన్నా ఒక మనలో ఆలోచన వచ్చినా, ఒక ట్రిగ్గర్ అయినా, బయట నుండి ఒక ట్రిగ్గర్ అయినా, మనము ఏదైతే స్టోర్ చేసుకున్నామో ఎనర్జీ దానికి లింకప్ అయిపోతాం, దానికి మ్యాచ్ అవుతాం మనం ఇన్ ద సెన్స్ మన ఎనర్జీ ఆల్రెడీ మన దాంట్లో స్టోర్ అయి ఉన్న పర్టికులర్ ఎనర్జీకి అది లింక్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఏమన్నా ఒక సందర్భం కనిపించింది అనుకున్నాం, ఏదో ఒకటి, అది ఎప్పుడో పాత జ్ఞాపకం అనేది ఉంది మన దాంట్లో. ఎప్పుడో ఎవరో ఏదో ఒక స్వీట్ అనేది వండారు, మీకు నచ్చిన స్వీట్. ఓకే, చాలా నాళ్ళు, ఎన్నో సంవత్సరాలు అయిపోయినాక సేమ్ టేస్ట్ తిన్నప్పుడు, కొన్ని సంవత్సరాల క్రిందట ఇది సేమ్ టేస్ట్, ఎగ్జాక్ట్ గా ఇదే టేస్ట్ ఉంది అని అనిపిస్తుందా, అనిపించదా? గుర్తుకొస్తుంది కదా అది బాగా నచ్చినప్పుడు. అంటే ఇక్కడ ఏంటి, ఈ ది ఎక్కడో పాస్ట్ కి ఎన్నో సంవత్సరాలు ఉన్నది, అది కాస్త పడినప్పుడు ఈ రెండు మనకి మ్యాచ్ అవుతాయి అన్నమాట. అది గుర్తుకొస్తుంది, ఆ భావన వస్తుంది మళ్ళా. ఓకే, లేదు ఏమన్నా మంచి సువాసన మనకు నచ్చినట్లు వచ్చినప్పుడు అది ఏదో మెమరీకి కనెక్ట్ అయ్యి మళ్ళీ ఆ భావనలోకి, మళ్ళీ ఆ ఎమోషన్ లోకి ఫీల్ అవటం జరుగుతుంది అనమాట, రిపీటెడ్ గా ఇవే. సో ఇట్లా డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి మన చుట్టూతో. సో ఈ డిఫరెంట్ ఎనర్జీస్ లో హై, లో అనేది అన్ని ఉంటుంది. ఈ డిఫరెంట్ ఎనర్జీస్ లో చాలా రకాలు ఉన్న దాంట్లో డివినిటీ అంటే దైవత్వం కూడా ఒకానొక ఎనర్జీ రూపంలో ఉంటుంది నీలో అంటే మనలో, అంటే మన ఎనర్జీ ఫీల్డ్ లో అన్నమాట, మనకు కాన్షియస్ చైతన్యంలో. సో అందుకు ఏం చెప్పారంటే కింద ఒక కాజన్ ఇచ్చారు, కాన్షియస్ గా ఆలోచించండి, ప్రజెంట్ మూమెంట్ లో ఉండండి అని. ఎందుకంటారు, ఎందుకంటే అంటే మనం పాస్ట్ కి వెళ్ళిపోతూ ఉంటాము, లేదంటే ఫ్యూచర్ కి వెళ్ళిపోతూ ఉంటాం, ప్రజెంట్ మూమెంట్ లో ఉండం. ప్రజెంట్ అంటే ప్రస్తుత సమయంలో, వర్తమాన సమయంలో ఉన్నప్పుడే మనకి ఏమవుతుందంటే అక్కడ కర్మలు ఉండవు అన్నారు. ఇది కంచి కామకోటి పీఠాధిపతి ఆయన శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు.
ఆయన ఇచ్చారు ఒక రోజు మెసేజ్, ప్రజెంట్ మూమెంట్ లో కర్మలు ఉండవు అన్నారు ఆయన. నువ్వు ప్రజెంట్ మూమెంట్ లో నువ్వేం ఆలోచించు దాని, ఓకే, దాని నుంచి కర్మలు అంటే మనం క్రియేట్ చేసుకోం. కర్మలు ఉండవు అంటే ప్రజెంట్ మూమెంట్ నిల్లుగా ఉంటుంది, కర్మరాహిత్యం నిల్లుగా ఉంటుంది. ఆ మూమెంట్ లో ఉన్నామంటే మనం క్రియేట్ చేసుకుంటూ ఉండం అనమాట కొత్త కర్మలు అనేవి. సో అది చెప్పున్నారు. సో ప్రజెంట్ మూమెంట్ లో ఉన్నట్టయితే ఇట్లాంటివి మనం ఎమోషన్స్ అన్ని క్యారీ చేయం. పైగా మనలో ఉన్న ఎప్పుడు కూడాను ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ దాంట్లోనే వైబ్రేట్ అవుతూ ఉంటాం. ప్రజెంట్ మూమెంట్ లో అప్స్ డౌన్స్ అనేది ఉండదు. సో అట్లానే అయితే ఇంకో క్వశ్చన్ అడగటం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇది ఆత్మలో ఉంటుందా, ఆత్మ ఒక చైతన్యంలో అంటే, ఇది ఆత్మ డివైనే కానీ దాని అనుభూతి చెందటానికి గాను చైతన్యము మనము బర్త్ అంటే మనం ఇట్లా జన్మలు తీసుకుంటున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ పొందాలి, డివైన్ ఎక్స్పీరియన్స్ అనేది పొందాలి. కంప్లీట్ గా ఆత్మలో అనేది ఉండదు ఇది. సో ఆత్మ కూడా దైవాత్మ అంటే తాను అది అవ్వాలి అని ఎక్స్పీరియన్స్ అయితేనే ఆత్మ కూడా అనుభూతి చెందుతుంది అనమాట. సో ఇది మన శరీరాల్లో ఉండదు. అయితే ఇక్కడ ఒకటి అన్నారు ఆయన, ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ చెప్పినప్పుడు కళలో లేయర్స్ దాటినట్టయితే నువ్వు ఆత్మలింగాన్ని చేరుకుంటావు, నీ ఆత్మలింగాన్ని నువ్వు దర్శించగలవు అంటే అనుభూతి చెందగలవు అని అన్నారు. ఏంటా పొరలు అని అడిగాను అనమాట. ఆ పొరలు ఏంటి అన్నప్పుడు అన్నారు మాయా అన్నారు పత్రి సార్. అంటే ఇల్యూజన్స్ అన్నమాట. మనము చెప్పారు ఇల్యూజన్స్, మాయ అనేది అంటే అజ్ఞానం. ఇవన్నీ కూడాను ఏంటంటే క్రియేట్ చేసుకుంటారు. ఎవరు క్రియేట్ చేసుకుంటామంట, ఎవరు మనమే సృష్టించుకుంటాం దాన్ని. మాయ అనేది ఒకసారి పత్రి సార్ ఒక వీడియోలో ఉంటుంది, మాయ లేదు అసలు, బయట ఏం లేదు మాయ అంటారు. మాయలో మనం పడిపోతున్నాం అంటే మాయ బయట ఉన్నది, మనం అట్రాక్ట్ అయిపోతున్నాం, మనం పడిపోతున్నాం అనుకుంటాం అన్నమాట. కానీ అక్కడ బయట ఏమి లేదు, మనమే క్రియేట్ చేసుకుంటాం ఆ మాయని. సో అంటే మాయని క్రియేట్ చేసుకోవటం అంటే మనకి అజ్ఞానంతో అది మాయ అని అనిపించేస్తుంది. అది గనక మనకి జ్ఞానంతో ఉన్నట్టయితే అది మాయగా తెలీదు. ఇది త్రిపుర రహస్యంలో ఉంటుందన్నమాట. మాయ అంటే ఏంటి అని, ఒకటే క్రియేషన్ 10 రకాలుగాను ఇంకా విభిన్నంగా రకరకాలుగా క్రియేట్ అవ్వటం అనేది, అంటే 1-10గా అవ్వటం అనేది మాయా అని అంటారు. సో అది వేరు వేరు అనుకోవటం అనేది ఈ అజ్ఞానము అని ఉంటుందన్నమాట. అదే అజ్ఞానము. ఇది వేరు అని అనుకోవటం అజ్ఞానము. అంటే సృష్టి అనేది చెట్లు, పువ్వులు, కాయలు, జంతువులు, మనుషులు ఇవన్నీ సృష్టి ఎలా జరిగిందో, ఈ చెట్లు వేరు, ఈ బీయింగ్స్, ఇది లివింగ్ బీయింగ్స్, ఇది మనకు సంబంధం లేదు. ఓకే, అందరికంటే మనిషి గ్రేట్. ఈ సృష్టి అంతా కూడాను వేరు వేరు అనుకోవటం, జంతు సామ్రాజ్యం వేరు, పక్షులు వేరు. ఒకటే క్రియేషన్, ఒకటే చైతన్యము, ఇన్ని రకాలుగా ఎక్స్ప్రెషన్ అనేది జరిగింది, ఇన్ని రకాలుగా తాను ప్రకటించుకుంది ఇవన్నీ. సో ఇది వేరు వేరు అని అనుకోవటం అనేది అజ్ఞానము అంటారనమాట. అంటే మాయ అనేది ఒకనొక క్రియేషన్ లో ఏదో ఒక ఫేజ్ లో ఒక పేరు అనేది ఉంటుంది మాయ అనేది. మనం ఏం చేస్తాము అజ్ఞానంతో, ఇవన్నీ కూడా ఏంటి అజ్ఞానము, ఆత్మ అంట చెప్పారు ఎన్నో జన్మలలో ఆత్మ అనేది జ్ఞానం ఒక్కటే పొందదు, హంసలాగా జ్ఞానం ఒక్కటే అది పొందదు. ఆత్మ పని ఏంటి, జస్ట్ అబ్జర్వ్ చేయటమే, సాక్షిగా చూస్తూ ఉంటుంది అంతే. ఏమన్నా చేయని, ఆ ప్లాన్ లో వెళ్ళని, సోల్ అనుకున్న ప్లాన్ లో ఏదైతే సోల్ ప్లాన్ ఉంటుందో ఆ ప్లాన్ లో వెళ్ళకపోని ఏమీ పట్టించుకోదు. అరేరే డీవియేట్ అయిపోతుంది, ఇవన్నీ ఇట్లా కాదు అనేది కూడా ఏమి ఉండదు. సాక్షిగా ఉంటుంది అంతే, ఇట్లా చూస్తూ ఉంటుంది అంతే. జస్ట్ మన కళ్ళులాగా, కళ్ళు ఏం చేస్తుంది, చూస్తూ ఉంటుంది కళ్ళు అంతే. కళ్ళుకి అర్థం కాదు, కళ్ళు ఏం చేస్తుంది, జస్ట్ డిటెక్ట్ అలా చూస్తూ ఉంటుంది మన కళ్ళు. కానీ దానికి ఆలోచించుకునేది ఇది కరెక్టా కాదా ఇది ఉండదు. అది ఎవరు చెప్తారు, మన బ్రెయిన్ చెప్తా ఉంటుంది. సో ఇది కాదు, ఇది అక్కడ ప్రోగ్రామింగ్ అవుతా ఉంటుంది, ఇక్కడ డేటా తీసుకుంటా ఉంటుంది. అంటే కళ్ళు జస్ట్ ఎట్లా చూస్తూ ఉంటుందో ఆత్మ కూడా అబ్జర్వర్ స్టేట్ లో ఉంటుంది అంతే, ఏం పట్టించుకోదు. ఓకే, అంటే ఏ ఎక్స్పీరియన్స్ ఇచ్చినా తీసేసుకుంటూ ఉంటుంది, అనుభూతి చెందుతూనే ఉంటుంది అనమాట. సో అలానే సోల్ అనేది నాట్ ఓన్లీ సీక్స్ విజ్డమ్ అన్నారు, ఇది ఇల్యూజన్స్ ను కూడా క్రియేట్ చేసుకుంటా ఉంటుంది.
అంటే ఎన్నో అపోహలు, ఎన్నో అజ్ఞానము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఆత్మ అనేది ఎట్లా అంటే మహావతార్ బాబా చెప్పారు, స్పాంజ్ లాంటిది. స్పాంజ్ అన్నారు. ఏంటంటే ఆ స్పాంజ్ తీసుకెళ్లిపోయి మురికి నీళ్ళలో పెట్టినా అది తీసేసుకుంటూ ఉంటుంది. అబ్బెబ్బే నేను అసలు దీంట్లోకి వెళ్ళనని స్పాంజ్ ఏం అనదు, పీల్ చేసుకుంటుంది. తీసుకెళ్లి మళ్ళీ మంచినీరులో ఇంకొకటి తీసుకొచ్చి మంచినీరులో పెట్టినా తీసుకుంటుంది. ఆత్మ కూడా అంతే, అనుభవాలు తీసుకుంటూ ఉంటుంది అంతే, అనుభవాలు పొందుతూ ఉంటుంది. సో అలానే ఇక్కడ అజ్ఞానపు అంటే మనకి బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా, మిస్బిలీఫ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటుంది అన్నారనమాట. అది పొరలు. ఈ పొరలని ఎలాగా వదిలించుకోవటం అంటే, ఎలాగా మనం తీసుకోవటం అంటే అంటే దానికి ధ్యానం కావాలి. అందుకు పత్రిసారి చెప్పిన 3 చాలా 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 ముఖ్యమైనవి: ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. జ్ఞానం ద్వారా ఈ మాయ పొరలు ఇవన్నీ తొలగిపోతాయి కదా. ముందు ముందు మనకి ధ్యానానికి ముందే కొన్ని నమ్మకాలు ఉన్నాయి. మనమే ఎగ్జాంపుల్, మనమే కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అయ్యే అది సరికాని నమ్మకము, సరికాదు అని చెప్పి మన నమ్మక వ్యవస్థని మెల్లమెల్లగా మనం మార్చుకున్నాము. సత్యం తెలుసుకున్నాము. సత్యం తెలుసుకోవాలి, దానికి జ్ఞానం కావాలి. జ్ఞానము మనకి లేదా అంటే ఆత్మకు ఉంది. ఎందుకంటే మనము ఆ ఒక చైతన్యం నుంచి వచ్చున్నాము. ఆ చైతన్యమే మనము, మూల చైతన్యమే మనము. కానీ ఈ పొరలు ఏమవుతుందంటే ఆ జ్ఞానాన్ని టచ్ కానివ్వవు. ఆ జ్ఞానం వైపు మళ్ళీ ఆ ప్రయాణం చేయదు మనసు. ఇవన్నీ అడ్డుగోడల్లాగా నిలిచిపోతుంది. ఓకే. సో అట్లాగా ఈ పొరలు ఇవన్నీ కూడాను మనం వేసుకున్న పొరలు. ఓకే. సో ఇది మరి ఇట్ వాస్ సెడ్ దట్ ఫిజికల్ బాడీ లింగం అన్నారు కదా, దాని గురించి కొంచెం చెప్తారా అని అడిగాను. ఓకే. ఆ పొరల గురించి అయితే ఐడియా వచ్చింది కదా మనకి. సో లింగము అని అన్నారు స్టార్టింగ్. సో లింగం అంటే ఏంటి అంటే అన్నప్పుడు అన్నారు, ఏదైతే భౌతికంగా మనకి శివలింగం కనిపిస్తుందో, భౌతికంగా బయట మనకి టెంపుల్స్ లో ఇళ్లలో అట్లాగా కనిపిస్తుంది శివలింగం, బయటగా భౌతికమైన శివలింగం. ఆ లింగము నీ శరీరము అని అన్నారు. అంటే మన శరీరం లింగము, శివలింగం చూడంగానే ఎలా అనిపిస్తుంది? చక్కగా మనకు ఒక డివినిటీ అంటే ఒక రెస్పెక్ట్, ఒక దైవత్వం మన భావన మనకు వస్తుంది. మన శరీరాలు కూడా అంతే. ప్రతి ఒక్క భాగము దైవము. ప్రతి చోట దైవం ఉంది, ప్రతి చోట. అందుకనే మన సరి అయిన ఆహారం వేయాలి. సరి అయిన ఆహారం అనేది మన పొట్టలు వేయాలని మనం తీసుకోవాలి. సాత్వికమైన ఆహారము. లోపల జీర్ణించేది కూడాను అగ్ని పుడుతుంది, అగ్ని దేవుడు అంటారు. అగ్ని జీర్ణిస్తుంది. ఏమి మన ఆత్మ దాంట్లోకి మనం వేస్తున్నాము, ఓకే, అదే మనకి ప్రసాదం, అదే అవుతూ ఉంటుంది. సో అలానే మనకి ఒక రోజు చూసినట్టు ఒకసారి ఎట్లాంటి అనుభవం వచ్చిందంటే, ఇక్కడ భుజాల మీద పైనుంచి, ఇక్కడ పైన సహస్రాన నుంచి కింద కింద బాడీ అంటే ఇక్కడ చూస్తే ఇవన్నీ దేవుళ్ళు కనిపిస్తున్నాం. ఓకే. ఇక్కడ అంతా దేవుళ్ళు. కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది ఎవరో తెలీదు. సో అట్లా ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు ఆ టైంలో. నేను కొత్తగా వచ్చున్నాను ధ్యానంలోకి. ఈ అనుభవాలన్నీ చూసి వదిలేసేదాన్ని, అర్థమైతే అదే అర్థమవుతుంది తర్వాత అని. సో అప్పుడు సార్ చెప్పినాక అనిపించింది, ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఇది నా ఒక శరీరమే కాదు, మనం అందరం ఒకటే. మన శరీరాలు అంత పవిత్రమైనవి, అంత దైవత్వం. అందుకు ఇంకొకరిని ఎప్పుడు కూడాను బాడీ పరంగా బాడీ షేమింగ్ ఆర్ కమెంట్ చేయకూడదు. వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అన్నట్టు. అవతల వాళ్ళు కూడా దైవమే, దేవుడే. అవతల వాళ్ళు కూడా దైవ స్వరూపాలు. శరీరాన్ని అట్లా కమెంట్ చేయకూడదు. మన శరీరాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. నాకు ఇలా ఉంది, అలా ఉంది, నేను ఎట్లా ఉన్నానని కూడా చేయకూడదు. ఓకే. సో అలాగా ది ఫిజికల్ బాడీ అనేది డివైన్ అని చెప్పి అన్నారనమాట. ఈచ్ పార్ట్ ఆఫ్ అంటే ప్రతి ఒక్క భాగము, నీ శరీరంలో ప్రతి ఒక్క భాగము కూడాను దైవము అన్నారు. అందుకు ఫస్ట్ నీ శరీరము లింగము అన్నారు. సో లింగంలో ఏం చేస్తారు? ఇది వరకు నేను మెడిటేషన్ కి రాక ముందు అట్లాగా భక్తి మార్గంలో అట్లాగా ఉండున్నప్పుడు అసలు టచ్ చేస్తే చాలు, మనం మొత్తం లింగం మొత్తం కూడాను అలాగా మొత్తం
అలాగా స్మరించటం అంటే అట్లాగా టచ్ చేయటం అనేది లేకుండా అంత హడావిడిలో జస్ట్ ఇలా టచ్ చేసేసుకుని అయిపోతాం. అసలు ఎక్కడ టచ్ చేస్తున్నాము, ఓకే, కిందనా లేకపోతే ఆ లింగము పైననా లేకపోతే ఇట్లా వస్తుంది కదా ఆ ఎడ్జ్ లోన, అదంతా పట్టించుకునే వాళ్ళం కాదు కదా. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ లైన్ లో ఇలాగ ముట్టేసుకునే వాళ్ళం ఏ భాగం అన్నా. సో అంటే మన శరీరంలో ప్రతి ఒక్క భాగం కూడా అంతే పవిత్రమైనది. ఓకే, సో అందుకు ఎప్పుడు కూడాను అవతల వాళ్ళని, ఎవరైనా కావచ్చు, వారు టీవీలో కనిపించిన ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరి శరీరాన్ని కమెంట్ చేయకూడదు. అంటే కమెంట్ చేసినట్టయితే దైవాన్ని కమెంట్ చేస్తున్నట్టు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇటు వచ్చి ఇంకా రావణాసురుడు దగ్గరికి వద్దాం. సో మరి రావణాసురుడు ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా, మరి రావణాసురుడు ఎందుకు తపస్సు చేశారు, ఆయనకి మనలోనే ఆత్మలింగం అనేది, మనలోనే దైవత్వం ఉందని అన్నారు, మన ఎనర్జీ ఫీల్డ్ లోనే ఒకానొక ఎనర్జీ అన్నారు. మరి రావణాసురుడు ఎందుకు తెలియలేదా అన్నప్పుడు చెప్పారు, రావణాసురుడికి తాను ఒక దైవం అని రావణాసురుడికి తెలియనే తెలీదు. తనలో దైవం ఉందని రావణాసురుడికి తెలీదు. తన నమ్ముకున్న దైవంలోనే అది పవర్ ఉంది అని అనుకున్నారు. తను ఎవరిని బిలీవ్ చేసేవారు రావణాసురుడు, ఎవరిని? దేవుడు అంటే ఆయన దృష్టిలో శివుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. సో శివుడిని మాత్రమే దైవము, శివుడు ఒక ఆత్మలింగం, అంత పవర్ఫుల్ అని చెప్పి అనుకున్నారనమాట. తప్ప ఆయనలో అనేది అంటే ఇది ఏంటి, ఆయన ఎంత పవర్ఫుల్ రావణాసురుడు. ఓకే, అంత బ్రహ్మదేవుడు ఒక మనవడైన అంత చేసినా కూడాను, అంత ఉన్నా కూడాను ఆయన జ్ఞానం అనేది ఆయన యూజ్ చేసుకోలేకపోయారు ఆయనలో ఉన్న దాన్ని సరిగ్గా. ఓకే, దానికి ఒక రీజన్ ఉంటుంది, దానికి ఒక పర్పస్ ఉంది అనుకోండి, కానీ మనం ఇది నేర్చుకున్నాం రావణాసురుడి దగ్గర నుంచి. సో అది ఆయనకి లేదనమాట. సో యూనివర్స్ అనేది చెప్పారు ఏంటంటే, ఆత్మలింగం అనేది ఎంత పవర్ఫుల్ అంటే, ఎంత శక్తివంతమైనదంటే, ముల్లోకాలు అంటే అన్ని డైమెన్షన్స్, అన్ని తలాలు కూడాను ఆ సరెండర్ అయిపోతాయంట ప్రేమకి. ప్రేమతోటి, రెస్పెక్ట్ తోటి ఆత్మలింగానికి నీకు శరణం అంటే ఇంకా సరెండర్ అయిపోతాయి. అందుకు ఏమంటంటే, అది గనక తను దక్కించుకున్నట్టయితే, అంత తల్లి కూడా అడుగున్నారు, తీసుకున్నట్టయితే ముల్లోకాలు అంతా కూడాను ఎదురు చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంకా రావణాసురుడికి. రావణాసురుడి దగ్గర శివుడు ఒక ఆత్మలింగం ఉందంటే ఎవ్వరు ఏమి చేయలేరు రావణాసురుడిని. ఓకే, సో అలా అలా అంటే దైవానికి ఎగనెస్ట్ గా వెళ్ళలేరు కదా ఎవరు కూడాను. సో అలా అందుకు గాను ఒక డ్రామా చేసేసి వినాయకుడు వెనక్కి తీసుకెళ్లిపోవటం జరిగిందనమాట, మళ్ళా శివుడిలోకి. సో అది ఏం చెప్తున్నారంటే, ఆయనకి రావణాసురుడికి నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు, ఆయనలో దైవత్వం ఉందని ఆయనకి తెలీదు, ఈ జ్ఞానం అయితే అస్సలు లేదు. సో ఆయనకి కేవలం శక్తి మాత్రమే తెలుసు, ఆత్మలింగానికి చాలా శక్తి ఉంటుందని మాత్రమే తెలుసు తప్ప పవర్ ఒక కాన్సెప్ట్స్ ఐడియా ఉన్నాయి, శక్తి గురించి ఐడియా ఉంది అంటే ఇలా సిద్ధులు, ఆధిపత్యం కావచ్చు, ఇట్లాంటి పవర్ గురించే, ఆయన శక్తుల గురించే ఆయనకి ఐడియా ఉంది, కానీ ఆయనలో ఉన్న జ్ఞానము, ఆయనలో ఉన్నది మాత్రం ఏమి ఆయనకి ఐడియా తెలీదు. సో అప్పుడు నాకు చెప్పారనమాట, ఇదంతా కూడాను ఏంటి అంటే పత్రి సార్ నుంచి వచ్చిన జ్ఞానము అని చెప్పి అన్నారు. సో మనం ఈ తెలుసుకోవాల్సింది ఏంటి, మనము శివరాత్రి రోజు కావచ్చు, ఎప్పుడు కావచ్చు, ధ్యానం చేస్తున్నట్టయితే మనలో ఉన్న ఆత్మలింగానికి మనము ఖచ్చితంగా కనెక్ట్ అవుతాము. దేవుడు బయట లేరు అంటే బయట మాత్రమే కాదు, బయట అంతా చైతన్యం ఎట్లా, గాలి ఎలా ఉంది, గాలి ఓకే అంతటా ఉంది, మన లోపల ఉంది. సో అట్లాగే మన దైవత్వం కూడాను అంతటా వ్యాపించి ఉంది, మనలో ఉంది. మనము ఎందుకు జన్మలు తీసుకుంటున్నాము, మనమే ఆ దైవం అని చెప్పి తెలుసుకోవటానికి. ఈ జ్ఞానం అంతా దేనికి, బయట మనం సెషన్స్ ఎన్నో అటెండ్ అవుతున్నాము, పుస్తకాలు చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నాము, సర్వీస్ లో ఉన్నాము. ఏం కావాలి, ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, మన ఆలోచన తీరు అన్ని మారాలి. ఇవన్నీ భౌతికంగా చేస్తున్నాము, కానీ దాన్ని యూజ్ చేసుకోవాలంటే మనము ఆలోచన తీరు మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడు మెల్లమెల్లగా మన మనసు దృష్టి బయట నుంచి లోపల వైపుకి తిప్పుకోవాలి. దానికి ఒకటే మార్గము ధ్యానము.
అలా ధ్యానం చేసినట్టయితే ఎంత కాంతిగా ఉంటుందంటే ఆ దైవం అంది కోటి సూర్య సమప్రభ అంటారు. అంత కోటి సూర్యులంత అంత శక్తిగా ఉంటుందన్నమాట. అంత శక్తివంతంగా ఉంటుంది. ఆ కాంతిని చుట్టుకోలేము. మనమే కళ్ళారా మనమే చూసుకోలేము. మన లోపల ఉన్న అంత కాంతి ఉంటుంది. అందరిలో ఉంది ఇది. ధ్యానం చేయనివ్వండి, స్పిరిచువల్ మార్గంలో ఉండనివ్వండి, లేనివ్వండి, అందరిలో కూడా ఉంటుంది. సో కాకపోతే మనకి తెలియాలి, చూడాలి అది అని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది ఆత్మలింగం అనే ఒక మెసేజ్. షార్ట్ మెసేజే, బట్ మనకేంటంటే మనలో ఉన్నదాన్ని మనం వెళ్ళి చూసుకోవటం అన్నమాట. ఈ ఒక జర్నీలో ఖచ్చితంగా అందరం కూడా అనుభూతి చెందుతాం. సో కానీ మనం ఎట్లా ఉండాలి అంటారు బాబాజీ ఏంటంటే, ప్రకృతి లాగా, ఎలాగైతే ప్రకృతి సహజంగా పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది కదా, అంటే మనల్ని అంటే చెట్టు ఎలా ఉండాలి, మన ధ్యానం స్పిరిచువల్ పాత్ కూడా ప్రకృతి లాంటిదంట. ప్రకృతిలో ఎలా సీజన్ వైజ్ గా, సీజన్ ప్రకారంగా చెట్లు పువ్వులు రావటము, కాయలు రావటం, దానంతట అది జరిగిపోతూ ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా అన్ని జరిగిపోతూ ఉంటుంది యాజ్ పర్ నేచర్స్ లా. కానీ అలానే మన స్పిరిచువల్ పాత్ కూడా అంతే. అనుభవాలు వెనకాల ఈ పలానా అనుభవం కావాలి, నాకు విజన్స్ రావట్లేదు ఇవి అని దీని వెనకాల పరిగెత్తామంటే మనలో దైవత్వానికి, మనం ఏదైతే ఏ పర్పస్ కి అయితే జన్మలు తీసుకుంటున్నామో దాని నుంచి మనం వేరైపోతున్నట్టు, సపరేట్ చేసేసుకుంటాం మనం. సో ఈ సిద్ధులు గాని ఇవన్నీ కూడాను టెంపరీ, ఇదేది పర్మనెంట్ కాదు. ఒకటి వస్తుంది వెళ్ళిపోతుంది, జస్ట్ పువ్వులు కాయల్లాగా అంతే, వస్తాయి వెళ్ళిపోతుంది. చెట్టు నిలబడుతుంది కదా, చెట్టు అట్లానే ఉంటుంది కదా. వేర్లు ముఖ్యం కదా, ఆ వేర్లు ఎలాగో భూమిలో గట్టిగా ఉండి హెల్దీగా ఉంటే, వేర్లు ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు, చెట్టు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫలాలు అనేవి వస్తాయి, పువ్వులు పూస్తాయి, పళ్ళు కాస్తాయి, అన్నీ జరుగుతుంది. దాని అట్లా మనల్ని మనం పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి, మంచి వాతావరణం ఎలాగైతే క్రియేట్ చేస్తామో చెట్టుకి, చక్కగా సూర్యరశ్మి అందేలాగా నీళ్లు పోస్తూ దానికి తగిన పోషణ ఇస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా ఫలాలు వస్తుంది. మనల్ని కూడా తీసుకెళ్లిపోయి ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయములో పెట్టుకున్నట్టయితే నిరంతరము, ఎప్పుడు ఈ సీజన్ ప్రకారంగా ఎలాగైతే పువ్వులు కాయలు వస్తాయో పూస్తాయో అలాగా మనకు కూడాను ఏది ఎప్పుడు రావాలో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కానీ ఇలా పోషణ అయితే మనం అందించుకోవాలి, మనకి మనమే చేసుకోవాలి. అదే అపో దీపో భవ అన్నారు. ఎవ్వరు మనం తీసుకొచ్చి నువ్వు మెడిటేషన్ సెషన్ లో కూర్చో అని బలవంతం పెట్టలేరు. బలవంతం చేసినా కళ్ళు మూసుకుని లోపల జరిగేది మనకే కదా, కళ్ళు మూసుకునేది చేయలేరు. ఓకే, సో కాబట్టి మనకి మనమే చేసుకోవాలి, మనకి మనమే ఉద్ధరించుకోవాలి మనల్ని మనమే. ఇక్కడ నేను సెషన్ అంటే నేను ఇట్లాగా షేర్ చేస్తున్నా, నాకు నేను ఉద్ధరించుకుంటున్నాను, కానీ ఇంకొకళ్ళని ఎవరిని నా చెయ్యట్లేదు అక్కడ. అంటే వీళ్ళని ఏదో బాగు చేసేయాలి, వీళ్ళని ఏదో చేసేయాలని కాదు. అక్కడ ఎవరిని మనం ఏమి చేయలేము. మనంగా చేసుకోవటమే, మనం చెప్పటమే అంతే. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. సో అందుకు ఎవరిని ఏమి అనకూడదు అంటారు పత్రి సార్. సో అది ఓకే, సో మనల్ని అట్లా చక్కగా చేసుకుందాము. అజ్ఞానం పొరలు తీసేసుకుని మనలో ఉన్న ఆ ఆత్మలింగాన్ని మనందరిలో ఉన్న దైవత్వంతో ఎల్లప్పుడూ కనెక్ట్ అవుదాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో నా ఒక రిక్వెస్ట్ అందరికి ఏంటంటే, అనుభవాల వెనకాల పరిగెత్తద్దు. ఒక అనుభవం ఒకసారి వస్తుంది, ఇంకోసారి ఇంకొక అనుభవం వస్తుంది, సేమ్ అదే రావాలి అని అనుకోవద్దు. ఇంకొకరికి వచ్చింది ఎదగాలి, భూమి షిఫ్ట్ అనేది జరగాలి. అందరు గ్రూప్ కాన్షియస్నెస్ పెరిగినట్టయితే ఇమ్మీడియట్ గా, అంటే చాలా మటుకు శాకాహార జగత్తు, పత్రి సార్ చెప్పిన ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్, ఇవన్నీ వచ్చి తీరుతుంది. సో మనకి ఈ ఆలోచనతోటి అడ్డుగోడలు కట్టుకోవద్దు. ఇంకొకళ్ళు కంపేర్ చేసుకున్నాం అనుకోండి, అదే నాకు రావాలి అంటే ఎలా ఉంటుంది చెప్పనా? అవతల వాళ్ళ డ్రెస్ మనం వేసుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. అది ఇబ్బందిగా ఉంటుంది. మన కొలతలతోటి మనం వేసుకున్న డ్రెస్ ఎలాగుంటుంది, అలాగా మనకి ఏ అనుభవం కావాలో అనుభవం వస్తుంది అని అనుకుందాం తప్ప, ఇంకొకళ్ళతోటి వాళ్ళకి అలా వస్తుంది కదా అంటే వాళ్ళ ప్లాన్ ప్రకారంగా అలా వస్తుంది, అది కరెక్ట్.
నా ప్లాన్ ప్రకారంగా, నా సోల్ ప్లాన్ ప్రకారంగా ఏం జరగాల అది జరిగి తీరుతుంది అని అనుకోవటమే. ముఖ్యంగా ఏంటి అంటే ఈ రోజు నేను ఎలా ఉన్నాను, నిన్న ఎలా ఉన్నాను, ఇది మనం చూసుకోవాలి. నా ఆలోచనలో ఏ మార్పులు వచ్చినాయి, అది ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్మేషన్ అవ్వటం, మారటం అనేది ఇంపార్టెంట్. ఇంటర్నల్ గా మారటం. ఓకే, ఇంకా ఎవరిని ఉన్నారా? నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మ్యామ్, ఒక డౌట్. ఇప్పుడు పొరలు అన్నారు కదా మన శరీరంలో, అంటే అవి శరీరాలు అన్నట అది. పొరలు అంటే మేడం అజ్ఞానపు పొరలు అన్నమాట. అంటే అది మన మనసు రకరకాల ఆలోచనతోటి గోడలు కట్టేస్తుంది. గోడలు అంటే ఫిజికల్ గోడలు కాదు, ఆ అజ్ఞానం అదంతా. అంతే, అది పోవాలా. అది ఒకనొక ఎనర్జీ రూపంలో ఉన్న ఎనర్జీ. అది కూడా శరీరానివన్నీ భావాలు అవదా అన్నారు. సెల్ఫిష్నెస్ ఏముంది, అందరూ రావాలి కదా. ధ్యానము ఇంట్లో వాళ్ళందరూ కూడా రావాలి కదా. అంటే అందరూ రావాలి అనుకోవటం వేరు, నీకు అడ్డు ఉండకూడదు, నువ్వు సుఖంగా ఉండాలి, నీ ఆనందం కోసం ఇంకొకరు రావటం అనేది సెల్ఫిష్నెస్ కాదా అని అన్నారు. సో అప్పుడు సరి చేశారు నా ఆలోచన. ఏం చెప్పారంటే ఇక్కడ నీ నా అనేది ఉండదు, మొత్తం అందరూ రావాలి. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ధ్యాన మార్గంలోకి రావాలి. అలా నీ ఆలోచన ఉన్నతంగా పెట్టుకో అని అన్నారు. ఓకే, యూనివర్సల్ గా ఆలోచించటం. ఇప్పుడు మీరు అన్నారు, ఒకరి గురించి చెప్పారు ఇట్లాగా అన్నారని. అలా చాలా మంది ఉన్నారు, ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు మానసికంగా. ఎవ్వరూ బాధపడకూడదు, అందరూ చక్కగా ధ్యానం మార్గంలోకి వచ్చేయాలి అనే ఒకటి ఆలోచన అనేది ఒకటి పెట్టుకుని చాలు, అయిపోయింది అక్కడితో. ప్యూర్ హై ఇంటెన్షన్ ఎప్పుడు కూడా మన ఉద్దేశం హయ్యర్ లో పెట్టుకోవాలంటారు మహావతార్ బాబాజీ. నీ వరకు పరిధిలో పెట్టుకున్నావంటే నీ వరకే ఉంటుంది, అది స్వార్థం అయిపోతుంది. దానికి అంత ఎనర్జీ ఉండదు. ఎనర్జీ ఉండదు ఇన్ ద సెన్స్ అది స్వార్థం అవుతుంది, మిక్స్ అయిపోతుంది, ఇంప్యూర్ గా ఉంటుంది. ఎప్పుడు యూనివర్సల్ గా పెట్టుకో. ఓకే, సో మీకు అక్కడితోటి మీ పని అయిపోయింది మేడం చెప్పటం. ఇంకా మీ సాధన మీరు చేసుకుంటా ఉండండి, ఏమో ఏ మార్పులు వస్తాయి తర్వాత. దుఃఖం వద్దు, దుఃఖం వద్దు. మీ సాధనలో మీరు ఆ దుఃఖం నుంచి మీరే బయట తెచ్చుకోవాలి. అంటే ఎప్పుడు ఈ ఆలోచన పెట్టద్దు, ఆరోగ్యము ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అనేది ఆ మాటలు, ఆ ఆలోచన అయితే పెట్టుకోవద్దు ఎప్పుడు. ఎందుకంటే ఆలోచన ధ్యానం చేసుకుంటారని మనం నమ్మకం మీద ఉండాలి. అందరూ చేసుకుంటారు, భూమి మొత్తం ధ్యాన జగత్ అవుతుంది, భూమి మొత్తం అహింసా జగత్ అవుతుంది. అంతే. ఓకే మేడం. ఓకే మేడం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. యాక్చువల్గా అంతకు ముందు నేను అంత త్వరగా ఎవరిని జడ్జ్ చేసేదాన్ని కాదు, కానీ ఈ మధ్య ఎందుకో కొంచెం ఈజీగా జడ్జ్ చేసేస్తున్నాను. ఎందుకో నాకు ఆ చేంజ్ తెలియట్లేదు, ఎందుకు అని అంటారు. ఇంతకు అంటే అసలు అంత పట్టించుకోను, అంటే జడ్జి దాకా కాదు, పట్టించుకోను అంత ఈజీగా, ఏది పట్టించుకోను. కానీ ఈ మధ్య మరి పట్టించుకుంటున్నానేమో మరి జడ్జి చేయడానికి. అంత ఆ క్వాలిటీ నేను ఎలా తగ్గించుకోవాలి? జ్ఞానం మేడం, ఎరుక. ఓకే, జ్ఞానం కావాలి. ఇప్పుడు నా అనుభవం చెప్తాను. ఒకసారి కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది నాకు, ఇంట్లో వారికి. ఆర్గ్యుమెంట్ లాగా డిస్కషనే దాటిపోయింది ఓ లెవెల్కి. అప్పుడంతా మహావతార్ బాబాజీ కనెక్షన్, మహావతార్ బాబాజీకి అయిపోయిన తర్వాత మహావతార్ బాబాజీకి చెప్పున్నా, మీరే చెప్పండి ఎవరు కరెక్ట్ అని. నా లోపల భావన ఏంటి, నేను ధ్యాన మార్గంలో ఉన్నాను, ఈ జ్ఞానం అన్ని తీసుకుంటున్నాను, నేనే కరెక్ట్ కాబోలు అన్న భావన నాకు ఉంది లోపల. కానీ అది అలాగా చెప్పకుండా బాబాజీకి అని నా ఎక్స్పెక్టేషన్ అన్నమాట. అది బాబాజీ నన్నే కరెక్ట్ అంటారు అన్నట్టు ఆయన ముందు తీసుకెళ్లి పెట్టాను. ముందంటే ఆయన చెప్పాను, ఎవరు కరెక్ట్ మీరే చెప్పండి అని. ఆయన అన్నారు, ఇద్దరు కరెక్ట్ అన్నారు. అట్లా అవుతుంది, ఇద్దరు ఎలా కరెక్ట్ అవుతారు అని అన్నాను. అంటే చూడు, ఇక్కడ ఆ పరిస్థితికి
ఆయన ఆత్మస్థాయికి, అంటే ఇక్కడ ఆత్మస్థాయి అంటే మళ్ళీ ఎక్కువ తక్కువలు కాదు, ఆ ఒక సిచ్యువేషన్ లో ఆ ఒక జ్ఞానం ప్రకారంగా అవి ఎక్స్ప్రెస్ చేసుకున్నారు ఆ విధంగా. సో ఆ ఆ వాళ్ళ చైతన్యానికి, వాళ్ళ ఆత్మస్థాయికి అది కరెక్ట్. నువ్వు చెప్పిన మాటకి నువ్వు ఉన్నదానికి నువ్వు కరెక్ట్. పైగా దాని తర్వాత ఏమన్నారు, ఇక్కడ తప్పొప్పులు అనేవి లేవు, రైట్ రాంగ్, గుడ్ బ్యాడ్, అంటే ఏదైతే మంచి చెడులు అంటామో ఇది డ్యువాలిటీ అనేది లేదు, ద్వంద్వత్వం అనేది లేదు. ఓకే, మీరు మహతార్ బాబాజీది ఆ మెడిటేషన్ లో ఒక ఇది ఉంటుంది, ఆయన అది మంత్రం అంటారు, మంత్రం కాదు కానీ ఏకమేవా ద్వితీయం అని చెప్పేసి వస్తా ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది డ్యువాలిటీ అనేది లేదు అని, ద్వంద్వత్వ భావన అనేది లేదు అని. సో అది నాలోంచి తీసేశారు. ఇంకా అంటే తీసేశారు ఇన్ ద సెన్స్, నాకు అర్థమైంది అనమాట, ఎవరి స్థాయికి వాళ్ళు కరెక్ట్, నేనెంతో అవతల వాళ్ళు అంతే, ఈ భావన ఉండాలి. ఇది మనం ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అండ్ మనకేమవుతుందంటే ధ్యాన మార్గంలో జర్నీలో లోపలవి సబ్ కాన్షియస్ మైండ్ లోవో అడుగట్టేసినవి కూడా సర్ఫేస్కి వస్తూ ఉంటాయి అన్నమాట. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నాకు ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి, ఎందుకు నాకు ఇవన్నీ వచ్చేస్తున్నాయి అన్న క్వశ్చన్ వస్తుంది. ఇదివరకే బాగున్నాను కదా, ఇవన్నీ ఇదివరకు ఆ ఎరుక లేదు, అంత ఎరుక లేదు, ఆ ఒక్క పర్టికులర్ ఆలోచన మన భావాన్ని పట్టుకునే ఎరుక లేదు, ఏదో ఫ్లోలో కొట్టుకుపోయాం అంతే. ఇక్కడ ఎరుక అనేది వస్తా ఉంటుంది, మనకి చెప్తా ఉంటుంది లోపల నుంచి, నువ్వు తప్పు, నువ్వు ఇట్లాగా అని. ఇప్పుడు మీకు కూడా అంత ఎరుక ఉంది కాబట్టి మీలో మీది ఉన్నది కనిపెట్టుకోగలిగారు. సో నెక్స్ట్ ఏంటంటే అదే ఎరుకని ఆ భావన వస్తున్నప్పుడు, కాదు ఇది అందరూ కరెక్ట్, అందరూ సమానము, ఓకే, ఈ భావన తెచ్చుకోవడమే, కొంచెం ఎరుకని ముందు తెచ్చుకోవడమే అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇవన్నీ బాబాజీ చెప్పినవి, ఏం లేదు, నేను కూడా అక్కడే నేర్చుకున్నాను. ఇవన్నీ జర్నీలో అందరికీ కామన్ మేడం, ఇది అందరికీ కామన్. స్టిల్ ఎంత హై ఇది వెళ్ళిపోయినా కూడాను ఇవి వస్తూ ఉంటాయి. తర్వాత మనము అదేమంటారు, ఎమోషన్స్ మనకి స్థాయిలు ఉంటాయి కదా, నిర్గుణ స్థితి, ఆ నిర్గుణ స్థితికి అప్పుడు వెళతాము. నిర్గుణ స్థితికి వెళ్ళాము అంటే బాబాజీ అన్నారు, నిర్గుణ స్థితి అంటే అక్కడ గుణాలు ఏమి లేకపోవటం కాదు, నువ్వు శరీరంతో ఉన్నంత వరకు ఈ గుణాలు ఒక అలజడి, అంటే పైకి కిందకి తిరుగుతూనే ఉంటాం, కింద చక్రం నుంచి పై చక్రం కిందకి వస్తూనే ఉంటాము. కాకపోతే ఆ నిర్గుణ స్థితికి వచ్చినప్పుడు మనం సాక్షిగా ఉంటాము, అవి టచ్ కాదనమాట మనకి, ఆ ఎమోషన్స్ లోకి ప్రాబ్లం, అంటే ఆ ఎమోషన్స్ లోకి మనం వెళ్ళి యాక్ట్ చేసేసయ్యాము, దాన్ని అలానే చూస్తూ ఉంటాం, అది వెళ్ళిపోతూ ఉంటుంది, అది నిర్గుణ స్థితి అన్నారు. సో అది రీచ్ అయ్యేంత వరకు ఈ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ కామన్, మనం నిలబెట్టుకోవాలంతే మనల్ని. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్తారు. ఎస్ మేడం చెప్పినట్టు ఆ జ్ఞానము, ఆ ఎరుక ఆ వచ్చిన వెంటనే మనం గమనిస్తే ఓకే, వెంటనే మళ్ళీ ఆ బుద్ధి చెప్తుంది ఓకే అసలు మనకు అవసరం లేదు కదా వెంటనే. ఎందుకంటే ఇంతకుముందు మనం మాటలతో జడ్జ్ చేసేది, ఇప్పుడు మాటలు రాకపోవచ్చు, ఎందుకంటే ఆ కాన్షియస్నెస్, ఆ ఎరుక పెరిగింది. కాకపోతే లోపల ఇంకా ఇంతకుముందు గతంలో ఒక 2-3 నిమిషాలు జడ్జ్ చేసిన తర్వాత ఎరుక వచ్చేది, ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఒక థాట్ రావడం, లేదా 2 ఆలోచనలు రావడం, వెంటనే ఎరుక. మనం ఎరుకుందంటే మళ్ళీ వెంటనే అది ఎవాపరేట్ అయిపోతుంది, అంతే, అక్కడ ఉండదు. మేడము ఏం లేదు, ఒక చిన్న డౌట్. మనం ధ్యానం చేస్తూ ఉంటే మనం అంటే ఇందులో కొంచెం ఎంతో కొంత మెరుగవుతున్నాం రోజు అని చెప్పేసి మనకి అది ఎట్లా తెలుస్తుంది మేడం? మనలో ఏమన్నా బాడీలో మార్పు వస్తాయా, లేకపోతే ఏమన్నా ఇంటిమేషన్ తెలియడం అంటే ఎట్లా? మనకు కూడా తెలియాలి కదా, అంటే స్టెప్ బై స్టెప్ ఎంతో కొంత మనం కూడా, అంటే మనకి ఏ అనుభవాలు రాకున్నా కానీ కొంచెం మనకు ఏదైనా డ్రీమ్ లో కానీ, లేదు అని అంటే మనం ధ్యానంలో కానీ, ఇలా ఏదైనా, అంటే ధ్యానంలో అయితే ఇప్పటికి మనకి ఎలాంటి అనుభవాలు లేవు. ఏంటంటే ఏదైనా చిన్న ఇంటిమేషన్, అంటే మనం ఒక స్టెప్ పర్లేదు, కొంచెం డెవలప్ ఉండి గ్రోత్ ఉంది అని, ఇట్లా అంటే దాని వల్ల మనం ఏంటంటే ఇంకా మనం ఇంకా పెంచుకుంటాం అన్నట్టు, ఇంకా చేయాలి అన్న తపన కూడా పెరుగుతుంది. మీరు శాకాహారినా? అవును మేడం, శాకాహారి. ఫస్ట్ నుంచా? లేదు మేడం, ఫస్ట్ నుంచి కాదు, ఇప్పుడు నేను మాక్సిమం 1 year అవుతుంది మేడం. ఇంత గొప్ప శాకాహారిగా మారారు, ఇంతకంటే గొప్ప అనుభవము, ఇంతకంటే గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఏం కావాలి సార్? రైట్ మేడం, కానీ ఎంత పెద్ద స్టెప్ తీసుకున్నారు, అది ఈజీ కాదు.
అంత అవును ఈజీ మేడం. కాదు. శాకాహారి అవటం అంత ఈజీ కాదు. మీరు అయ్యారుగా, మీరు అయ్యారు. ఎంత గొప్ప మార్పు అది. ఇది గొప్ప సైన్ కాదా? ధ్యానంలోకి వచ్చి ఒక మనిషి, ఒక వ్యక్తి శాకాహారి అయితే ఎన్నో వేల జంతువులు రక్షింపబడతాయంట. అంటే ఆ వ్యక్తి తన జీవిత కాలంలో కొన్ని వేల జంతువులను తీసేసుకుంటాడు. ఓకే, అంటే మీరు అవటము భూమాతకి ఎంత హెల్ప్ చేసి ఉన్నారు, జంతువులకి ఎంత హెల్ప్ చేసి ఉన్నారు, మీకు మీరు ఎంత హెల్ప్ చేసుకుని ఉన్నారు. మీ శాకాహారి, మీ ప్యూరిటీ అనేది ఈ చైతన్యంలో ఎంత వెళుతుంది, ఎంత గొప్పగా ట్రాన్స్ఫర్మేషన్ అది. అవును మేడం, రైట్. అవును. సో ఇంకా స్టెప్స్ అంటే మీ ఆలోచనలు, మీరెంత ప్రేమ భావనతోటి ఉన్నారు మీకే తెలిసిపోతూ ఉంటుంది. ముందు ఎట్లా ఉన్నారు అందరితోటి, ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు అందరితోటి, మీతోటి మీరు ఎట్లా ఉంటున్నారు. ఓకే, ఈ ప్రూఫ్ అడుగుతున్నారే, ప్రూఫ్ అని ఎలా తెలుస్తుంది ఏంటి అని, ఇది మైండ్ నుంచి వచ్చే ఆలోచన. మైండ్ కి ప్రూవ్ చేయలేము, మన మైండ్ కి ప్రూవ్ చేయలేము. ఎక్కడైతే బాబాజీ అంటారు, ఎక్కడైతే గనక వేర్ లాజిక్ ఎండ్స్ వేర్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అంటారనమాట. అంటే ఎక్కడైతే మన భౌతికమైన బ్రెయిన్ లాజిక్ ఎండ్ అయిపోతుందో అక్కడ నుంచి ఆధ్యాత్మికత అనేది స్టార్ట్ అవుతుంది. ఆధ్యాత్మికతలో లాజిక్లు ఉండవు, ప్రూఫ్ చేయలేము. ఓకే, సో మీకు ఎట్లాగైతే ఆకలి వేసినప్పుడు కొంచెం కొంచెంగా తింటుంటే ఆకలి తీరుతూ ఉంటుంది కదా, మీకే అర్థమైపోతుంది నాకు చాలా ఇంకా ఆకలి తీరిపోయింది, ఇంకా తినక్కర్లేదని. ఈ మార్పులు కూడా మీకే అర్థమవుతుంది, మీకే అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. కూడా నేను బాగా హార్డ్ గా గట్టి చేస్తున్నా అంటే రోజు మంచి పద్ధతోటి మంచిగా చేస్తున్నా. మన ఇక్కడ ఇంటి దగ్గర అయినా, ప్రకృతి మన పొలం దగ్గర అయినా సరే బాగున్నాయి. ఇంకా మార్పులు కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటే ఇప్పుడు మనం జనాల పట్ల స్ట్రక్ అయినట్టుంది సార్. హలో, స్ట్రక్ అయినట్టుంది. మనం స్ట్రక్ అయింది, మళ్ళీ చెప్తారా? అయితే ఏం లేదు మేడం, ఇప్పుడు ధ్యానం బాగానే చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే మార్పులు అనేటివి కూడా చేసుకుంటున్నాం అన్నట్టు. ఇప్పుడు మనం బయట వాళ్ళ మీద నెగిటివ్ గా మాట్లాడకూడదు, ఆలోచన కూడా రాకుండా, ప్లస్ వాళ్ళు బాగా బతికితే కూడా అంటే ఇట్లా అరే అలా అట్లా ఇట్లా అని కాకుండా ఇలాంటి ఆలోచనలు తగ్గించుకొని మంచి ఒక మంచి అదే ఆధ్యాత్మికవేత్త టైప్ అంటే ఆ రకమైన ఆలోచనలతో ఉండాలని అట్లా మెల్లమెల్లగా వస్తుంది సార్, ఖచ్చితంగా మీకే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇది వరకు నచ్చంది ఇంట్లో అట్లాగా ఈ వస్తువు అట్లాగా ఇంకో చోట పెట్టినప్పుడు, ఓకే, నాకు నీట్ గా లేనప్పుడు కోపం, వెంటనే కోపం వచ్చేస్తుంది. ఎవరిలా చేశారు, ఇక్కడ నీట్ గా పెట్టాలి కదా, ఇక్కడ ఇలా చెయ్యాలి కదా అని. క్రమేపీ ధ్యానంలో ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు చేస్తుంటే ఏమవుతుంది అంటే, నాకు కావాల్సిన చోటని తీసుకెళ్ళి నేనే పెట్టుకుంటాను అంతే. లేదు వాళ్ళకి అక్కడ నచ్చిందా వదిలేసాయి. సో అలా మనకే తెలుస్తూ ఉంటుంది మీరెంత మనశ్శాంతిగా ఉన్నారనేది ముఖ్యం. మీ మనశ్శాంతి చెప్పేస్తూ ఉంటుంది. ప్రూఫ్లు ఏమి ఉండవు సార్ దీంట్లో. ఓకే, మీకు ఎలా తెలుస్తుందంటే జ్ఞానమే, మీ ఎరుక ఎంత పెరుగుతా ఉంది అనేది. ఓకే, మీ బీయింగ్నెస్ అనేది ఉంటా ఉంటుంది. బీయింగ్నెస్ అంటే మనం ఎంత సహజంగా జీవిస్తున్నాము అని. మైండ్ ఒకటి సార్ ఏంటి అంటే ప్యూరిటీ ఉందా లేదా అని. బాబాజీ ఏం చెప్పారు, ప్యూరిటీ అంటే నువ్వేం ఆలోచిస్తావో అదే మాట్లాడాలి, ఏం మాట్లాడావో అదే చెయ్యాలి, ఇది ప్యూరిటీ. ఓకే, సో లోపల నుంచి ఒక భావన వస్తుంది, మన ఆత్మసాక్షి చెప్తుంది అరే రే ఇది కరెక్ట్ కాదు అన్నది. కానీ మన బ్రెయిన్ ఏం చేస్తుంది, 2 మాటలంటే ఏం పర్వాలేదు, 2 ఇట్లా చేసేసుకుందాం అని. ఈ అలైన్మెంట్ ఉండాలి, అక్కడే మనకు అర్థమైపోతుంది నేను ఎంతగా చేస్తున్నాను అని. థ్యాంక్ యూ మేడం.